ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇంకొన్ని గంటల్లో అయితే అఖండ 2 చూడబోతున్నాం. దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేసి అది మన ఛానల్లో ఉంది. వీళ్ళు చూసి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అనమాట. మెయిన్ ఏంటంటే ప్రభాస్ అన్న లైనప్ గురించి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మెసేజ్లు కూడా చేస్తున్నారు. అసలు ప్రభాస్ అన్న అండ్ మీరు బాగా ఎదురు చూసేటటువంటి కల్కి 2 గురించి కూడా మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసా. దీంటే మటుకి షాక్ అవుతారనమాట. ఇప్పుడు నుండి ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఎప్పటికైతే తెరపడింది ఏంది అనేటటువంటిది. అసలు కల్కి 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కల్కి 2లో ఆ కొత్త హీరోయిన్ ఎవరు, దాని బడ్జెట్ ఎంత రికవరీ చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ప్రభాస్ అని చూసుకున్నట్లయితే ఇప్పట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. లైక్ ఆఫ్లైన్లో మాకు మూవీ ఇంటర్వ్యూస్లో కానీ రావాలి, ఈ రాజసాబ్కి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలి, ప్రభాస్ అన్న రావాలి, మాట్లాడాలి, కనపడాలి, అండ్ ఏ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో బయట ఫోటోలు కావాలనేటటువంటి ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి. మనకు నాకు తెలిసి ప్రభాస్ అన్న ఆల్మోస్ట్ ఇక జూన్ జూలై దాకా ఫ్యాన్స్కి అయితే కనపడ్డనమాట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ తనకైతే గట్టి ఇచ్చేసింది అనమాట. మన రిక్వెస్ట్ చేసిండో స్ట్రిక్ట్గా చెప్పిండో అనేటటువంటిది తెలియదు కానీ ప్రభాస్ అన్న మట్టికి 6 months దాకా అయితే కనపడ్డో. దానికి గల రీజన్ ఏంటి అనేటటువంటి మనం ఆల్రెడీ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. స్పిరిట్ స్పెషల్ లుక్ కోసం ప్రభాస్ అన్నని ఒక రకంగా డిజైన్ చేసిందంట సందీప్ రెడ్డి వంగ. సో మీరు ఎవరికి కానరావద్దు, మీరు మీడియా కానరావద్దు డార్లింగ్ అని చెప్పి ప్రభాస్ అన్న చెప్పడంతో ప్రభాస్ అన్న అంటే ఓకే చెప్పేసినంట. ఇంకా 6 నెలల దాకా అయితే కనరాడు. మ్యాక్సిమం ఈ 2025లో ప్రభాస్ అన్నది ఒక్క సినిమా రిలీజ్ కావాలి. 2024లో చూసుకున్నట్లయితే కల్కి సినిమా రిలీజ్ అయింది, అదే లాస్ట్ సినిమా. ఇంకా ఆ తర్వాత అయితే ప్రభాస్ అన్న ఇప్పుడు కూడా కానరాలా. సో 2025లో మంచి ఆకలి మీద ఉన్న 2026లో చూసుకున్నట్లయితే జనవరిలో మ్యాక్సిమం మన రాజసాబ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ విషయం మన అందరికీ తెలుసు. అండ్ మన 2026 ఎండింగ్లో చూసుకున్నట్లయితే ఫౌజీ సినిమా రిలీజ్ అయింది. సో రాజసాబ్ సినిమా రిలీజ్ అయ్యి దానికి సంబంధించినటువంటి మొత్తం అయిపోయిన తర్వాత ఫౌజీ సినిమా అప్డేట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం హను రాఘోపూడి గారు అయితే చేయబోతున్నారు అనమాట. రాజసాబ్ సినిమా రిలీజ్ అయిన దాకా ఆ సినిమా నుండి ఏ విధమైనటువంటి వీడియో కానీ ఏ విధమైనటువంటి ఆడియో కానీ బయటికి వదలొద్దు అనేటటువంటిది రాజసాబ్ టీం ఆల్రెడీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారంట. మన ఫౌజీ టీంని వాళ్ళే తోక చెప్పారు. అదే రాజసాబ్ టీం స్పిరిట్కి కూడా చెప్పారు. కానీ మన సందీప్ రెడ్డి వంగ అయితే ఏం లేదు, వీరేంద్ర నాకు చెప్పేది అని చెప్పి ఆయన ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. షూటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. సో 2026లో ఈ 2 సినిమాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ 2026లో 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి అండ్ స్పిరిట్ సినిమా 2027లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చెప్పలేం భయ్య. మొన్నే కదా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ చూసుకున్నట్లయితే తిర్తి డిమ్రి షూటింగ్లో జాయిన్ అయింది అనేటటువంటిది అఫీషియల్ వార్తలు అనమాట. తను జాయిన్ అయింది. అండ్ మన ప్రభాస్ అన్నతో 6 months షూటింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 2027లో సినిమా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటే బాగుంటుంది. అప్పుడే మన వారణాసి సినిమా కూడా ఉంది. వారణాసికి స్పిరిట్ సినిమాకి క్లాష్ ఉండి ఆ 2 ఒకే మంత్లో రిలీజ్ అయిపోయి ఒకే ఇయర్లో రిలీజ్ అయినా చాలా అంటే చాలా హ్యాపీ. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే స్పిరిట్ సినిమా 2028లో వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో 2026లో ఫౌజీనే మన రాజసాబ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయండి అనమాట. సో ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే కల్కి 2 తను దీపికా పదుకొనే అయితే దాని నుండి పీకి పడేశారనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పిరిట్ సినిమా ఆల్రెడీ మన సందీప్ రెడ్డి వంగ వెళ్ళిందంట, దీపికా పదుకొనే కలిసిందంట. ఆమె ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు మన సందీప్ రెడ్డి వంగకి, ఎందుకంటే యాక్టింగ్లో పొటెన్షియాలిటీ ఉంటుంది, ఏదైనా చేయగలదు అనేటటువంటిది. ఇదే ఈ స్పిరిట్ సినిమాలో డ్యాన్స్లు ఉన్నాయంట, ఎమోషన్ సీన్స్ ఉన్నాయంట, అవన్నీ కూడా తను బాగా చేయగలదు అని చెప్పి స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే దీపికా పదుకొనే హీరోయిన్గా అయితే మన సందీప్ రెడ్డి వంగ అనుకున్నంట. అదేవిధంగా తన దగ్గరకు వెళ్ళి స్టోరీ వివరించేసినంట. మేము రెమల్యూషన్ అయితే 30 కోట్లు డిమాండ్ చేసిందంట. దానికి కూడా మన సందీప్ రెడ్డి వంగ ఓకే అన్నాడంట. కానీ తర్వాత చూసుకున్నట్లయితే సినిమాలో వచ్చేటటువంటి షేర్లు నాకు 5% కావాలి. ఉదాహరణకి సినిమా ఒక 100 కోట్లు వసూలు చేసిందంటే తనకు 5 కోట్లు కావాలి, 1000 కోట్లు వసూలు చేసిందంటే తనకి 50 కోట్లు కావాలి అనేటటువంటి ఒక కండిషన్ పెట్టిందంట. ఆ తర్వాత నాతో పాటు నా టీం వస్తుంది, వాళ్ళంతా కూడా ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు లగ్జరీ హోటల్స్ కావాలి. ఒక లగ్జరీ హోటల్కి ఎంత అయితే అనేటటువంటి విషయం మీకు తెలుసు. అండ్ వారంలో చూసుకున్నట్లయితే నేను 5 days మాత్రమే వర్క్ చేస్తా. సాటర్డే సండే నేనైతే వర్క్ రాను. ఆ 5 daysలో కూడా ఓన్లీ 6 hours మట్టికే నేను వర్క్ చేస్తా. మిగిలిన టైంలో నైట్ టైం రావడం నాకు కుదరదు అనేటటువంటిది తనైతే తేల్చి చెప్పేసిందంటే. దాంతో సందీప్ రెడ్డి వంకకి ఎక్కడో టచ్ అయింది. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో నువ్వు అని చెప్పి తనైతే పీక పడేసిండు. సో దాని ఏం చేసింది, దాంతో ఆ సినిమాకు సంబంధించినటువంటి స్టోరీని లీక్ చేయడం మొదలుపెట్టింది తన PR టీంతో కలిసి. ఈ విధంగా స్పిరిట్ సినిమాలో బోల్డ్ సీన్లు ఉంటాయి, అందుకే నేను నటించనన్నా అది ఇది అని చెప్పి తన PR టీంతో తను పబ్లిష్ చేసుకుంటా. సందీప్ రెడ్డి వంగ అనే ప్రభాస్ అన్నని తక్కువ చేస్తే బాగా మీడియాలో అయితే చర్చ జరిగింది అనమాట. ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మమేకమయ్యి దీపికా పదుకొనే చూసుకున్నట్టయితే ఒకప్పుడు బోల్డ్ సీన్లకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇప్పుడు ఏదో నువ్వు మదరవైన కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కానీ లేకపోతే పెద్ద పెద్ద మాట్లాడుతాయని చెప్పి వంగ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తను అయితే అటాక్ చేశారనమాట. తను ఆ తర్వాత అందులోని పీక్ పడేశారు. సో తను ఏమనుకుంటుందంటే ఈ స్పిరిట్ అనేటటువంటిది డైరెక్ట్ సినిమా, Part 1, Part 2 ఏం కాదు. కానీ కల్కి అనేటటువంటిది Part 2. కల్కిలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే దీపికా పదుకొనే. తను స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్, తన చుట్టూనే తన్ని కాపాడడానికే కదా మన అశ్వత్థామ తిరుగుతురు, తన తీసుకెళ్లి కాంప్లెక్స్ లోపు చెప్పాలని చెప్పి భైరవ తిరుగుతురు, తన యొక్క రక్తం తన యొక్క శిరం కావాలని చెప్పి కలి తిరుగుతురు. ఆ
ఆల్రెడీ తను దేవుడే మోస్తుంది అనమాట. తనే ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఉంది, కలియే తన కడుపులో పుట్టబోతాను కాబట్టి మెయిన్ క్యారెక్టర్ ఇక సత్య నన్ను తీసే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నన్ను సినిమాలో పెట్టుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో దీపి ఏం చేసిందంటే, నాకు ఈ స్పిరిట్లో ఈ రికమెండేషన్లు ఎవడు ఒప్పుకోలేదు, ఈ డిమాండ్స్ ఎవడు ఒప్పుకోలేదు, నాకు కల్కి సినిమాలో నేను నటించాలంటే నాకు 50 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి, సినిమాలో వచ్చేటటువంటిది 10% షేర్ కావాలి, మొత్తం రోజుకి ఒక 6 గంటలు కదా 5 గంటలు నేను వర్క్ చేస్తా, వారంలో 3 రోజులు షూటింగ్ వస్తే 3 రోజులు షూటింగ్ రాను అని చెప్పి మళ్ళీ నాగ్ అశ్విన్ అయితే డిమాండ్ చేసిందంట. అండ్ అది కాక సినిమా షూటింగ్ ఇంకా స్టార్టే కాలేదు, చాలా అంటే చాలా టైం ఉంది. ప్రభాస్ అన్న ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. సో నేను షూటింగ్కి రావాలి అంటే నాకు అడ్వాన్స్ పేమెంట్ కొట్టండి. ఆల్రెడీ కల్కి ఉన్నప్పుడే తనకి కల్కి 2కి సంబంధించి కొద్దిగా పేమెంట్ కూడా ఇచ్చారంట, అప్పుడు మాట్లాడుకున్నారంట కూడా. కానీ తనైతే రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ నాకు ఇంకా అడ్వాన్స్ పేమెంట్ కొట్టండి అని చెప్పి బెదిరించడం జరిగింది. అంటే ఇక దాంతో అసలు నువ్వు నాకు అవసరమే లేదు అని చెప్పి మన నాగ్ అశ్విన్ చాలా అంటే చాలా ప్రెస్టేజ్కి పోయి తనైతే పీకి పక్కన పడేసిండు. మరి స్టోరీ లైన్ ఎలా తీసుకొస్తారు బ్రో, తనే కదా మెయిన్ క్యారెక్టర్. మన దీపిక లేకపోతే సినిమా ఇదే లేదు, స్కోపే లేదు. తను ఎలా హ్యాండిల్ చేస్తారంటే దీనికి చాలా అంటే చాలా పెద్ద స్టోరీ లైన్ మన నాగ్ అశ్విన్ అయితే రెడీ చేసుకున్నంట. ఆ స్టోరీ ఏంటంటే మ్యాక్సిమం అసలైనటువంటి అమ్మ దీపిక పదుకునే కాదంట, ఆల్రెడీ ఇంకో కొత్త హీరోయిన్ అయితే అప్రోచ్ అయ్యారు, తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తనే మన ప్రియాంక చోప్రా. తను ఒప్పుకున్నట్టే తను కూడా 30-40 కోట్లు డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ షూటింగ్ నైట్ అయితే నైట్ వస్తా, డే అంటే డే వస్తా, వీక్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వస్తా అని చెప్పి తనైతే చెప్పిందంట. దానివల్ల నాగ్ అశ్విన్కి తను బాగా అంటే బాగా నచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నాగ్ అశ్విన్ తను డైవర్ట్ చేయడానికి, అశ్వత్థామకి ముందే తెలుసు కలి ఎంత పవర్ఫుల్, ఆల్రెడీ శ్రీకృష్ణుల వారే డైరెక్ట్గా చెప్పిండు. ఈ కలియుగంలో చూసుకున్నట్లయితే కలి వస్తాడు, వాడు ఎంత పవర్ఫుల్ అంటే నా పుట్టగన సైతం వాడు ఆపగలడు అనేటటువంటి విషయాన్ని చెప్పిండు. సో అశ్వత్థామకి ముందే తెలుసు, డైరెక్ట్గా ఏ అమ్మని ఈయనే కలి అని చెప్తే నేను తన వెనక తిరిగితే ఆ కలిగడికి అర్థమైపోద్ది తనే ఇదని, కాబట్టి నాకేమో వద్దు అని చెప్పి లైక్ ఒరిజినల్ మదర్ని కాపాడడానికి ఈ డూప్లికేట్ మదర్ చుట్టూ తిరుగుతారంట. ఇంకా గట్టిగా మాట్లాడితే మన దీపికా పదుకునేకి దండేసేటటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక డెప్త్ స్టోరీ లైన్తో వీళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి అసలు అమ్మని దాపెట్టి ఈ విధంగా డూప్లికేట్ దీపికా పదుకునే డూప్లికేట్ అమ్మని హైలైట్ చేశారనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మరి ఎలా బ్రో వర్షం పడింది మొక్క వచ్చిందంటే ఆల్రెడీ ప్రియాంక చోప్రా ఒరిజినల్ అమ్మ కూడా ఎంటర్ అయింది, కానీ దాన్ని మనకు చూపించలేదు. కానీ ఈసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి గట్టిగా వార్తలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్. కానీ నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేసినా గట్టిగానే ప్లాన్ చేస్తారు. తను వన్స్ దిగినంటే మట్టికి బ్యాండ్ అయిపోద్ది అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. షూటింగ్ అయితే 2026 ఎండింగ్ కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ స్పిరిట్ షూటింగ్ 6 months కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ప్రభాస్ అన్న దాంట్లో పాల్గొనబోతున్నాం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి ప్రియాంక చోప్రా ఎలా ఉంటుంది బ్రో, తనకు బాగుంటుందా అంటే ఆల్రెడీ వారణాసి సినిమాలో తను నచ్చింది, అందరికీ కూడా నచ్చింది. తను రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ పోస్టర్ అయినా, తను ఆ ఈవెంట్కి రావడమైనా, అక్కడ మాట్లాడమైనా, తగలబెట్టేద్దామని అనడం వల్ల తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరైంది. సో ఈ కల్కి కన్నా ముందు వారణాసి సినిమా రిలీజ్ అయితే ఆ టైంలోనే ప్రియాంక చోప్రా అందరికి ఇంకా దగ్గరైతే, సో తను దగ్గరైన తర్వాత ఖచ్చితంగా కల్కి 2లో బ్యాంగ్ ఉంటుంది అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాగ్ అశ్విన్ మట్టికి ఒక గట్టి ప్లాన్తోనే ముందుకు వస్తాడు, దాంట్లో డౌటే లేదు. మెయిన్ ప్రభాసే మెయిన్. భైరవం చూద్దామని, కర్ణుని చూద్దామని చెప్పి ఎవడైనా థియేటర్కి వెళ్తారు, కానీ దీపికా పదుకునే చూద్దామని చెప్పి ఎవడు థియేటర్కి వెళ్ళడు అనేటటువంటిది మరీ గుర్తుపెట్టుకోండి. ఉంటా మరి ఆల్రెడీ అఖండ గురించి ఒక వీడియో చేశా, హీరోయిన్ ఏది బ్రో అని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాన్ని వివరిస్తూ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేశా, అది కూడా చూసాను. మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మధ్య మాత్రం జై హింద్. అఖండ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.